ఏదో ఊహించుకుని వస్తే ఎలా చేసిందేమిట్రా? ఇదిచ్చిన షాక్తో నా మైండ్ బ్లాక్ అయి నీ కిడ్నీ ఎలా కాపాడాలో నాకేం అర్థం కావటం లేదు. ఏమంటా వైజయంతి? మీ ఆలోచన చైల్డిష్ గా ఉందంటాను. మీ అందరికీ అమృత మీద అంత అభిమానం ఉంటే అమృత పేరు మీద ఒక తాజ్మహల్ లాంటి కట్టడం కట్టండి, శాశ్వతంగా ఉండిపోతుంది. కానీ చేసేది బిజినెస్ అయినప్పుడు పర్సనల్ గా మనకున్న అభిమానాన్ని పక్కన పెట్టి నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఇలా ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. వైజయంతి, నువ్వేం చెప్పాలనుకున్నావో అది సూటిగా అర్థమయ్యేటట్టు చెప్పు. నువ్వు చెప్పేది రేణుకుదని చెప్పిన దానికంటే బాగుంటే అలాగే చేద్దాం. అవును వైజయంతి, చెప్పు. చెప్పు వైజయంతి, పర్వాలేదు. చెప్తాను. మనం పెట్టే మ్యాగజైన్ కి అమృత పేరే పెట్టామా? అందులో అమృత కథే చైతన్ రాస్తున్నాడా? ఇంకా అమృత కథకి అమృత మ్యాగజైన్ కి జనం అలవాటు పడకముందే అమృత ఫోటో కూడా మీరు ఫ్రంట్ పేజీలో వేస్తే మనం అమృత గురించి సొంత డబ్బా కొట్టుకున్నట్టే అవుతుంది, కానీ మ్యాగజైన్ పెట్టినట్టు ఉండదు. అమృత మ్యాగజైన్ కి జనం అలవాటు పడిన తర్వాత, అమృత కథ అందరి మనసుల్ని కదిలించిన తర్వాత, అమృత ఎలా ఉంటుందో జనం చూడాలని కోరుకున్నప్పుడు మీరు అమృత ఫోటో ఫ్రంట్ పేజ్ లో వేస్తే బాగుంటుంది. ఇది బిజినెస్ ఫార్ములా. కానీ మనకిష్టమైన వాళ్ళ ఫోటో ఎక్కడ పడితే అక్కడ మన ఇంట్లో పెట్టుకుంటే తప్పలేదు, కానీ పబ్లిక్ లోకి వెళ్లే పత్రికలో ప్రింట్ చేస్తే నలుగురు మనకు పిచ్చి పట్టిందనుకుంటారు. యుఎస్ లో నేను ఎంబీఏ చదివాను. బిజినెస్ లో ఎక్స్పీరియన్స్ లేకపోయినా బిజినెస్ అంటే ఏంటో అంతో ఇంతో నాకు తెలుసు. నచ్చితే నా మాట వినొచ్చు, నచ్చకపోతే మానేయొచ్చు. చైతన్య, నాకెందుకో వైజయంతి చెప్పింది కరెక్టే అనిపిస్తోంది. మనం చేసేది బిజినెస్ కాబట్టి వైజయంతి చెప్పింది బాగానే ఉంది. కానీ మీ అందరికీ ఏది నచ్చితే అదే చేయండి. వైజయంతి అన్నట్టు చేద్దాం. సరే చైతన్య. ఏమంటావు వదినా? మీ అందరి ఇష్టమే నా ఇష్టం. మాది నీలా విషం కక్కే నాగజాతే కదా, అందుకే మా మీద ప్రేమతో మాకు మేలు చేస్తావని ఎన్నాళ్ల నుంచో నీకు మొక్కుతున్నాను. రోజు పొద్దున్నే నీ ముఖం చూస్తున్నాను. కాని నువ్వు నా కొడుకుని మనవణ్ణి ఒకేసారి ఇద్దరిని చవటల్ని చేసేశావు. ఇక నువ్వు నాకు చేసింది చాలు. మళ్ళీ నా ఆశయం నెరవేరే వరకు నీ ముఖం చూడను, నీకు మొక్కను.
నా కడుపున వాడు చెడబుడితే దీని కడుపున వీడు చెడబుట్టాడు. ఇలా జరుగుతుందని అనుకోలేదమ్మా. ఛీ, ఇలాంటి మాటలు మాట్లాడటానికి నీకు సిగ్గులేదురా? సొంత కొడుకు కిడ్నీని దగ్గరుండి మరి అది హాస్పిటల్లో తెయిస్తుంటే ఏదో సినిమా చూస్తున్నట్టు చేతులు కట్టుకొని మరీ చూస్తూ ఊరుకున్నావు. ఆ అర్చన మేము తప్పించుకుని బయటపడే మార్గం లేకుండా ఇంటికి వెళ్ళిన వెంటనే మా ఇద్దరిని తనతో పాటు హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఉన్న కిడ్నీ కోసం ఎదురు చూసే పేషెంట్ని చూపించి ధర్మాన్ని నా ముందే అక్కడ డాక్టర్కి అప్పచెప్పి లేట్ చేయకుండా వెంటనే దగ్గరుండి మరి ఆపరేషన్ చేయించింది. ఆ అర్చనకి కొంపతీసి మీ ఇద్దరి పథకం తెలిసే ఇలా ధర్మాన్ని ఇరికించిందేమో. వసి ముసల్దానా, పిచ్చిదాన్లా రకరకాలుగా ఆలోచిస్తూ అనుమానిస్తున్నావు కానీ నీలాంటి గుంటనక్కలు పులి దగ్గర నటిస్తే ఇలాగే నష్టపోతారని తెలుసుకోలేకపోతున్నావు. చూసావురా భూషణం, మీ చేతగాని తనం చూసి నోరు లేని దీనికి కూడా పెద్ద నోరొచ్చేసింది. లాభం లేదు, ఇక లాభం లేదురా. నేనిప్పుడే ఊరేసుకొని చచ్చిపోతాను. ఈ అవమానాన్ని నేను భరించలేనురా. బంగారం లాంటి నా మనవడి కిడ్నీ పోయిందనే బాధ కంటే దీని మాటలే నన్ను ఎక్కువగా బాధ పెడుతున్నాయి. ఇక ఈ ఇంట్లో బతకడం కంటే చావటమే మేలు. ఒరే, నా చావు చూసైనా సరే మీరు మగాళ్ళుగా మారండిరా. ఇప్పుడే చేస్తాను. లేటు చేయకుండా వెంటనే చావు. ఈ అవమానాన్ని నేను భరించలేను. నా మాట వినమ్మా. అమ్మా ఆగు బామ్మ. పోయింది ఒక కిడ్నీనే కదా బామ్మ. ఆ అర్చనను నమ్మించడానికి నాకిదే మంచి టైం. ఇప్పుడే అర్చనకు నా మీద చాలా మంచి ఇంప్రెషన్ ఉంటుంది. ఇప్పుడు నేను ఐ లవ్ యూ చెప్పినా పెద్ద ఫీల్ కాదు. పైగా ధర్మ లాంటి వ్యక్తి తనకు ఐ లవ్ యూ చెప్పినందుకు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అవునమ్మా, భవానీ అన్నది ముమ్మాటికి నిజం. ఆ అర్చన ఎప్పటికీ భవానీని అనుమానించదు. గాయాల పాలై నష్టపోయినా గెలుపుకి దగ్గరగా ఉన్నప్పుడు ఆ యుద్ధం మధ్యలో ఆపేస్తే శత్రువుని ఎప్పటికీ గెలవలేము. కాస్త ఓపిక పట్టమ్మా, నిజం నీకే తెలుస్తుంది. హలో హలో భూషణం అంకుల్, నేను కీర్తిని.
ఎవరు నాన్న? కీర్తి. బాంబ్ బ్లాస్ట్ తర్వాత నన్ను హాస్పిటల్కి ఎవరు తీసుకొచ్చారో నాకు తాతయ్య గాని భూషణం అంకుల్ గాని ఎప్పుడూ చెప్పలేదు. నాకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ని కలిస్తే బాంబ్ బ్లాస్ట్కి సంబంధించిన విషయం నాకు కరెక్ట్గా తెలియొచ్చు. గుడ్ మార్నింగ్ డాక్టర్. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ. బాబు, ఈ 3 పూటలు వేసుకో, తగ్గిపోతుంది. ఓకేనా? వస్తాను డాక్టర్ గారు. అలాగే. ఎలా ఉన్నారు మేడం? బానే ఉంది డాక్టర్. మేడం, మీరు ఇలా వచ్చారేంటి? ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ కోసం వచ్చాను డాక్టర్. ఇన్ఫర్మేషనా? మీతో ఒక 5 minutes మాట్లాడాలి. షో మేడం. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, ఇవి వార్డ్ నెంబర్ 23లో ఉన్న పేషెంట్ రిపోర్ట్స్ అండి. సిస్టర్, ఈ పేషెంట్ని నీ తర్వాత వచ్చి చూస్తాను. కాసేపటి వరకు ఎవరిని లోపలికి రానివ్వకు. అలాగే డాక్టర్. ఓకే? చెప్పండి అర్చన గారు. డాక్టర్, అక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగాక నన్ను హాస్పిటల్కి ఎవరు తీసుకొచ్చారో మీకు గుర్తుందా? గుర్తుంది అర్చన గారు. మీకు అరేంజ్ చేసిన సెక్యూరిటీ వాళ్లే మిమ్మల్ని ఇక్కడ జాయిన్ చేసినట్లుగా గుర్తు. ఆ సెక్యూరిటీ వాళ్ళని మీరు నా గురించి ఇన్ఫర్మేషన్ ఏమీ అడగలేదా? మిమ్మల్ని కాపాడాలనే హడావిడిలో నేను ఎవరిని ఏమీ అడగలేదు. మీకు అర్జెంటుగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత మీ తాతయ్య గారికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాను. బాంబ్ బ్లాస్ట్ తర్వాత నాకు ఫస్ట్ ట్రీట్మెంట్ చేసింది మీరే కాబట్టి నేను హాస్పిటల్కి ఏ కండిషన్లో వచ్చాను? అప్పుడు మీరు కాన్షియస్లో లేరు అర్చన గారు. మరి నేను గతం మర్చిపోయినట్టు మీరెప్పుడు గుర్తించారు? మీ తలకు తగిలిన గాయం తాలూకు రిపోర్ట్స్ చూసి మీరు గతం మర్చిపోయినట్టు గుర్తించారు. నాకు చివరి వరకు మీరే ట్రీట్మెంట్ చేశారా లేక వేరే డాక్టర్ హెల్ప్ తీసుకున్నారా? డాక్టర్ సుధీర్ చంద్ర హెల్ప్ తీసుకున్నాం మేడం. ఆయన వచ్చాకే మీరు కాన్షియస్లోకి వచ్చారు. డాక్టర్ సుధీర్ చంద్ర ఎక్కడుంటారు? ఆయన అడ్రస్ చెప్తారా? ఆయన సింగపూర్లో ఉంటారు మేడం. మీ భూషణం గారే మీకోసం ఆయన రిక్వెస్ట్ చేసి మరీ పిలిపించారు. మరి భూషణం అంకుల్ నాకెప్పుడు ఈ విషయం చెప్పలేదే. పిలిపించి వెంటనే కనుక్కోవాలి. అసలు అర్చన ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నట్లు? మీరు కాన్షియస్లోకి రావడం తన సర్వీస్లో గొప్ప మిరాకిల్ అని డాక్టర్ సుధీర్ చంద్ర షాక్ అయ్యారు మేడం. అవునా? తప్పకుండా నేను డాక్టర్ సుధీర్ చంద్ర గారికి థ్యాంక్స్ చెప్పాలి. మీ దగ్గర ఆయన ఫోన్ నంబర్ ఏదైనా ఉందా? లేదు మేడం. మీ భూషణం గారికి ఆయన బెస్ట్ ఫ్రెండ్. తనతో మీరు మాట్లాడాలనుకుంటే క్షణంలో మాట్లాడిస్తారు. అలాగే. నన్ను కాపాడినందుకు మీకు కూడా థ్యాంక్స్ డాక్టర్. ఓకే అర్చన గారు. డాక్టర్కి థ్యాంక్స్ చెప్పడానికే వచ్చావా? ఎందుకో వచ్చావని తెగ టెన్షన్ పడిపోయా. డాక్టర్ గారు, పోలీసులకి ఇన్ఫార్మ్ చేయకుండా మీరు నాలాంటి బాంబ్ బ్లాస్ట్ పేషెంట్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయరు కదా, మరి నాకెందుకు చేశారు? మీకు ప్రాబ్లం అవుతుందని తెలిసి కూడా అలా ఎందుకు చేశారు? మీరు అన్నది నిజమే అర్చన గారు. కానీ నేను మీ ట్రస్ట్ డొనేట్ చేసిన డబ్బుల ద్వారానే ఈ డాక్టర్ కోర్స్ చదివాను. మీ మీద, మీ తాతయ్య గారి మీద ఉన్న భక్తితోనే నాకేమైనా పర్వాలేదని పోలీసులు కూడా ఇన్ఫార్మ్ చేయలేదు. అప్పటి మీ పరిస్థితికి ఫార్మాలిటీస్ అని కూర్చుంటే మీ ప్రాణాలకే ప్రమాదం వచ్చేది. ఒకవేళ ఎప్పుడైనా పోలీస్ ఎంక్వైరీ జరగొచ్చని మా జాగ్రత్తలో మేమున్నాం. మీరు ఏ డ్రెస్లో వచ్చారో ఆ డ్రెస్ని మా యాక్సిడెంట్ వార్డ్రూంలో దాచిపెట్టాం కూడా. అవునా?
నాకు ఒకసారి ఆ డ్రెస్ చూపిస్తారా? ఓ షూర్. సిస్టర్ సిస్టర్ ఎస్ డాక్టర్. అర్చన గారికి మన యాక్సిడెంట్ వార్డులో ఉన్న తన హాస్పిటల్కి వచ్చినప్పుడు డ్రెస్ చూపించండి. ఓకేనా? ఓకే డాక్టర్. ఓకే. రండి మేడం. అర్చన గారు ప్లీజ్. లండన్లో చదువుకున్న నేను ఎంత సింపుల్గా ఇలాంటి డ్రెస్ వేసుకునేదాన్నా? సిస్టర్. ఎస్ మేడం. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. నాకెందుకో అర్చనని ఇలా చూస్తుంటే తన బాంబ్ బ్లాస్ట్ మ్యాటర్ అంత ఈజీగా వదిలేటట్టు అనిపించట్లేదు. భూషణం గారికి వెంటనే ఈ విషయం చెప్పాలి. ఆ అర్చన హాస్పిటల్లో డాక్టర్తో ఏం మాట్లాడింది?